ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో శవ రాజకీయం కొత్త కుట్ర కోణాలను బయటపెడుతోంది. ఒక శవం, ఒక మరణం ఎన్ని రాజకీయ ఎత్తుగడలు వ్యూహరచనలకి కేంద్ర బిందువుగా మారిపోయిందో ఇప్పుడు అర్థమవుతోంది. ముఖ్యంగా ఎల్లో మీడియా, ఎల్లో పార్టీ ఇప్పుడే కాదు 1995 నుంచి కూడా ఇదే రకమైన రాజకీయాలు చేస్తూ ప్రతిపక్షాన్ని, వైరిపక్షాలని ఇరికించడానికి శాయశక్తులా ప్రయత్నించినటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, యువతరానికి తెలిసి ఉండకపోవచ్చు. అంతేకాకుండా 2004 వరకు అప్రతిహతంగా సాగినటువంటి ఎల్లో గ్యాంగ్ రాజకీయాలు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని మోసాలు చేసినా ప్రజల ముందు నందిని పందిగా, పందిని నందిగా నమ్మించడంలో కృతకృత్యులయ్యారు. వాళ్ళు విజయం సాధించారు. ఎందుకంటే అప్పుడు సోషల్ మీడియా లేదు, మీడియాకి ఇంత ప్రాచుర్యం లేదు. కానీ 2004 తర్వాత మీడియాలో సెకండ్ సైడ్ ఆఫ్ ది కాయిన్, నాణానికి రెండో వైపు నిజాలేంటో చెప్పగలిగిన దమ్మున్న సోషల్ మీడియా వచ్చింది. కొన్ని ఛానళ్ళు వచ్చాయి, పత్రికలు ముందుకొచ్చాయి. ఈ కారణంగానే ఇప్పుడు ఎల్లో గ్యాంగ్ ప్రచారానికి అడుగడుగునా గండి పడుతోంది. నిజాలు నిగ్గు తేలుతున్నాయి, కోర్టుల్లో నిలబడుతున్నాయి. కోర్టులు కూడా వీటిపైన తీవ్రంగానే స్పందిస్తున్నా కూడా కోర్టుల్ని ఏనాడు కూడా ఎల్లో మీడియా కానీ, ఎల్లో గ్యాంగ్ కానీ ఖాతరు చేసినటువంటి దాఖలాలు లేనే లేవు. ఇప్పుడు కూడా అంతే. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడిగా మీరు గుర్తించినా గుర్తించకపోయినా అశేష ప్రజావళి గుర్తించినటువంటి జననాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కనబరుస్తున్నటువంటి ఆదరణ, ప్రజాదరణ చూసిన తర్వాత గంగవెర్రులెత్తిపోయినటువంటి అధికార పక్షం, అధికార కూటమి ఆయన నిలువరించడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. అడుగడుగున ఆంక్షలు పెట్టి, పోలీసుల సెక్యూరిటీ ఇవ్వకుండా, రోప్ పార్టీస్ ఇవ్వకుండా, సెక్యూరిటీ వాహనం కూడా, బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రయాణిస్తున్నటువంటి వాహనం ఆయన సొంత ఖర్చుతో కొనుక్కున్నటువంటి వాహనం. అది యాక్చువల్గా ప్రభుత్వమే Z+ కేటగిరీలో ఉన్నటువంటి నాయకుడికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇవ్వాలి. కానీ ఈ ప్రభుత్వం నిరాకరించడంతో, పాత డొక్కు వెహికల్ని అందించడంతో జగన్మోహన్ రెడ్డి తన సొంత ఖర్చుతో, సొంత డబ్బులతో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కొనుక్కున్నారు. అయితే దానికి డ్రైవర్ని మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపించింది. ఎందుకని? కనీసం డ్రైవర్నైనా పంపించకపోతే కోర్టు మొట్టికాయలు వేస్తుందేమో అని. ఆయన వాహనంలో ఆయన పర్యటించడం కూడా కూటమికి బాధగానే ఉంది. ఎట్లాగైనా నిలువరించాలంటే ఏ రకంగా చేయాలి? పోలీసుల ఆంక్షల్ని ప్రజలు ఏమాత్రం ఖాతరు చేయటం లేదు, ముందుకు దూసుకుపోతున్నారు. అశేష ప్రజావాహిని ముందుకు దూసుకుపోతున్నప్పుడు లాఠీలు, తూటాలు ఆగుతాయా? ఏవి ఆగు. చూసాం మనం. బషీర్బాగ్ ఉద్యమం చూసిన తర్వాత లాఠీలు, తూటాలు ఉద్యమాలను ఆపలేవన్న మాట నిజమని అందరికీ అర్థమైపోయింది. ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నటువంటి మా సహచర సీనియర్ జర్నలిస్టులు ఎంతమందో బషీర్బాగ్ కాల్పుల ఉదంతాన్ని చూసిన తర్వాత ప్రజా ఉద్యమాలకి ఎంత శక్తి ఉంటుందో అర్థమైపోయింది. ఉద్యమ స్ఫూర్తితో వస్తున్నటువంటి ప్రజా వెల్లువను ఆంక్షలు ఆపలేవు. అందువల్లనే పల్నాడు ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు
వారు బ్యారికేడ్స్ పెట్టారు, రకరకాల అడ్డంకులు సృష్టించారు. అయినా పంట పొలాల్లో కూడా బుల్లెట్ వాహనాలు వేసుకొని దూసుకు వచ్చినటువంటి జనవాహినిని ఎవరు ఆపగలరు? ఎవరు ఆపగలరు? ఆపలేకపోయినామన్న బాధ దుగ్ధతో ఒక కొత్త శవరాజకీయానికి తలదీశారు. ఏంటా శవరాజకీయం? జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్ కింద, ఆయన వాహనం కిందనే ఒక వ్యక్తి మరణించాడు. సింగయ్య మరణం ఇప్పుడు అటు వైసీపీకి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వేల ప్రశ్నలు తలెత్తేలా చేసింది. కొత్తగా శవ రాజకీయాలకు సరికొత్త రూపునిచ్చింది. సింగయ్య ఎలా మరణించాడు, ఎప్పుడు మరణించాడు, ఎక్కడ మరణించాడు, ఏ సందర్భంలో జరిగింది, ఏ వాహనం ఢీకొని కింద పడిపోయాడు, జగన్మోహన్ రెడ్డి వాహనం కిందనే పడ్డాడా? ఇవన్నీ ప్రశ్నలు. ఈ వేల ప్రశ్నలకి సమాధానాలు మాత్రం కోర్టులోనే తేలాల్సి ఉంది. ఎందుకనంటే ఎట్లాగూ రాష్ట్ర ప్రభుత్వం కేసు పెట్టింది. ఆ కేసులు కూడా విచిత్రమైనటువంటి కేసులు పెట్టింది. బస్సు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రమాదానికి గురైతే డ్రైవర్ మీద కేసు పెడతారు. కానీ అందులో కునుకు తీస్తున్న ఒక ప్రయాణికుడి మీదో, బిడ్డకి పాలిస్తున్న ఒక పిల్ల తల్లి మీదో కేసులు పెడతారా? ప్రయాణికులకి ఏ సంబంధం? నిర్లక్ష్యంగా నడిపినటువంటి డ్రైవర్ మీద కదా కేసులు పెట్టాల్సింది. కానీ జగన్మోహన్ రెడ్డి వాహనం ఢీకొని ఒక వ్యక్తి మరణించాడని తెలిసిన తర్వాత పోలీసులు ఆ వాహనంలో ప్రయాణిస్తున్న జగన్మోహన్ రెడ్డి, పేర్ని నాని, విడుదల రజని, ఎవరో అందరి మీద కేసులు పెట్టి ఇవాళ తమ కక్షపూరిత రాజకీయాలకు, ప్రతీకారేచ్ఛకు ఒక ఊతం దొరికిందని ఆనందిస్తోంది. కానీ ఇవి కోర్టులో నిలబడతాయా? వాళ్ళ మీద పెట్టిన కేసులు కూడా ఎంత విచిత్రమైన కేసులంటే, మొట్టమొదట ఎస్పీ సతీష్ కుమార్ చెప్పిన వివరాల ప్రకారం ఒక ప్రైవేటు వాహనం, జగన్మోహన్ రెడ్డి వాహనం కాదు, ఆయన క్యాన్వాయ్లో ఉన్న వాహనాలు కాదు, ఒక ప్రైవేటు వాహనం ఢీకొని తాగి తూలుతూ ఉన్నటువంటి స్థితిలో కింద పడిపోయినటువంటి సింగయ్య, ఆయన్ని ఆసుపత్రికి తరలించిన తర్వాత ఆసుపత్రిలో మరణించాడు. ఇది 4 రోజుల క్రితం ఎస్పీ సతీష్ కుమార్ చెప్పిన సాక్ష్యం. ఎందుకంటే ఆయన మీడియా ముందుకు వచ్చి ఈ వివరాలు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి వాహనం కాదు, జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్లో ఉన్న వాహనం కూడా కాదు, ఒక ప్రైవేటు వాహనం. ఆ వాహనం ఎవరిది, ఎందుకు ఢీకొన్నా ఆగకుండా వెళ్ళిపోయింది, వెళ్ళిపోయిన తరువాత సింగయ్య బతికే ఉన్నాడు, బతికే ఉన్న సింగయ్యని ఆటోలో ఆసుపత్రికి తరలించారా, లేకపోతే అంబులెన్స్లో తరలించారా? ఎందుకంటే అంబులెన్స్లో తరలించినట్టు సాక్ష్యాలు ఉన్నాయి. అంబులెన్స్లో తరలించిన సింగయ్య మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఓకే, కానీ జగన్మోహన్ రెడ్డి వాహనం కింద పడి అక్కడికక్కడే మరణించాడన్న కొత్త సృష్టికి జీవం పోసిన కూటమి మాత్రం అక్కడికక్కడే మరణించాడన్న కొత్త కథనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి దాన్ని బలంగా చొప్పించాలని ప్రయత్నాలు చేస్తోంది. ముందుగా 105 సెక్షన్ 105 ఎన్ఎస్ కింద ఈ కేసుని నమోదు చేసినటువంటి పోలీసులు ఇప్పుడు దాన్ని 106గా మార్చారు. అలాగే 49 సెక్షన్ కూడా పెట్టారు. 106 అంటే ఏంటి? పాత కక్షలతో దారి కాచి హత్య చేయటం. 106 అంటే పాత కక్షలతో సింగయ్యకి, జగన్మోహన్ రెడ్డికి, సింగయ్యకి, పేరు నానికి, సింగయ్యకి, విడుదల రజనికి ఏమన్నా కక్షలు ఉంటాయా? అదే సింగయ్యకి, వైవి సుబ్బారెడ్డికి, దాంట్లో కూర్చున్న వాళ్ళకి అసలు సింగయ్య ఎవరికైనా తెలుసా? తెలియదు. 106 సెక్షన్ కింద పాత కక్షలతో దాడి చేయటం అని
రుజువు చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం పైన ఉంది. అసలు సింగయ్య ఎవరు? సింగయ్యకి, జగన్మోహన్ రెడ్డికి, లేదా వైవి సుబ్బారెడ్డికి, విడుదల రజనికి, లేదా దాంట్లో కూర్చున్నటువంటి పేరు నాని ఎవరికన్నా కక్షలు ఉన్నాయా? ఎందుకని సింగయ్యని చంపాల్సినటువంటి అవసరం ఏంటి? ఇది పాత కక్షలతో చంపారనడానికి ఏదైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా? అంటే కక్షపూరితంగా ఒక హత్య చేయడాన్ని 106 కింద నమోదు చేస్తారు. ఇక 49 సెక్షన్, ఆ సెక్షన్ ప్రకారం మూకుమ్మడి దాడి చేసి హత్య చేయటం, అంటే ఒక 100 మంది కలిసి మూకుమ్మడిగా వచ్చి ఒక వ్యక్తిని చంపేయటం. అసలు ఎవరు వెహికల్ దిగి బయటికి రాలేదు, ఎవరి దగ్గర మారణాయుధాలు లేవు, ఉన్నట్టు మీ దగ్గర సాక్ష్యాధారాలు లేవు. దాడి చేసి చంపారనడానికి వాళ్ళు కిందకి దిగలేదు, అతను బైక్ రాలేదు, లేదా అతను లోపలికి రాలేదు. అతని మీద దాడి జరిగినట్టు ఎక్కడ ఒక చిన్న సాక్ష్యం కూడా లేదు. కానీ దాడి చేసి, మూకుమ్మడి దాడి చేసి హత్య చేస్తే పెట్టే సెక్షన్ 49. అంటే ఇది న్యాయవాదులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం ఈ 2 సెక్షన్లు జగన్మోహన్ రెడ్డి పైన, ఆయన వెంట ఉన్న సహచరుల పైన నమోదు చేశారంటే ఇవి కోర్టులో నిలబడతాయా? అంటే ఇంకా ఆలోచించి మళ్ళీ కేసులు ఎక్కువ సెక్షన్లు ఏమైనా మారుస్తారా? ఏ విధంగా మార్చినా, ఏం చేసినా అసలు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళడమే మా అనుమతి లేకుండా వెళ్ళాడన్న కోపం, ఆవేశం, ఆగ్రహం, కక్ష. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా ప్రజలు వెల్లువలా వస్తున్నారన్న కోపం, కసి, ద్వేషం, పగ, ఈర్ష్య ఇవన్నీ కలబోస్తే ఒక విగ్రహ రూపం అవుతుంది. అదే ఎల్లో మీడియా అధినేత ఆయన కుమారుడు. ఇంతగా కక్ష కట్టాల్సిన అవసరం ఏముంది? పోనీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఎవరినైనా భూస్థాపితం చేస్తానని చెప్పాడా? భూస్థాపితం అంటే అర్థం ఏంటి? చంపి పాతేయటం, అంతే కదా. భూస్థాపితం అంటే అర్థం ఏంటి? ఇవాళ డిప్యూటీ ముఖ్యమంత్రి మరి అధికారుల సమావేశంలో కొన్ని సూక్తులు, శుద్ధులు చెప్పారు. మేమెక్కడ ప్రొవోకేటివ్గా మాట్లాడలేదు, సత్యసంధుణ్ణి, చాలా గొప్పవాడిని, నా నోటి నుంచి ఒక్కటి కూడా. కానీ అదే మీటింగ్లో తోలొచ్చి కింద కూర్చోబెడతాను. మీటింగుల్లో ఎన్నైనా తొక్కి నారదీస్తా, నాలుక కోస్తా, బట్టలోడు తీసి కొడతా. ఎంత మరి ఇదే డిప్యూటీ ముఖ్యమంత్రి 2004 ఎన్నికలకు ముందు ప్రతి మీటింగులో జూలు విదిల్చి, జుట్టెగరేసి, కాలు కోక్కొని, మెడబీక్కొని ఇదేగా మాట్లాడింది. వీళ్ళు ఇంత సత్యసంధులు, వీళ్ళు సూక్తులు, సూక్తిముక్త వాళ్ళు చెప్తారు. మేము ఎవరికి వ్యతిరేకంగా ఎలాంటి మరి ఫిల్దీ లాంగ్వేజ్ వాడలేదు, చాలా చక్కటి భాష వాడామని. చూస్తున్నాం మనం ఎవరు చక్కటి భాష ప్రారంభించారో, ఎవరి అద్భుతమైనటువంటి భాష మాట్లాడుతున్నారో చూస్తున్నాం. ఇలాంటి సత్యసంధులు ఇవాళ సింగయ్య మృతిని రాజకీయం చేయడంలో ఎందుకు ఇంతగా అత్యుత్సాహం చూపిస్తున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయాలి, జగన్మోహన్ రెడ్డి బయటికి రాకూడదు. జనంలోకి వస్తే ఇక ఎల్లో మీడియా కానీ, ఎల్లో పార్టీ కానీ భూస్థాపితం వాళ్ళే చేసుకుంటున్నారు. ఎవడో భూస్థాపితం చేయటం కాదు, వాళ్ళే భూస్థాపితం అయిపోతారు అన్నది స్పష్టంగా అర్థమైపోయి ఇంతగా శవ రాజకీయాలకు తెగబడ్డారని చెప్పుకోక తప్పదు. నిజానికి సింగయ్య మరణం నిజానికి దుఃఖపూరితమే. అతను తాగి ఉండొచ్చు, లేదా ఒక వాహనం ఢీకొని కింద పడిపోయి ఉండొచ్చు, సరైన సమయంలో వైద్యం అందక మరణించి ఉండొచ్చు. ఇవాళ ఈ మొత్తం కట్టుకథను తెర మీదకి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని ప్రశ్నలు సంధించారు. నాకు Z+ సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి.
బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ మీరు బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వకపోయినా నా అంతటా నేను సమకూర్చుకున్నా మీరు డ్రైవర్ని ఇచ్చారు. అయితే Z+ సెక్యూరిటీ ఉండాలి, రోప్ పార్టీ ఉండాలి. ఆయన వాహనం మీదకి కానీ ఆయన మీదకి కానీ దూసుకు రాకుండా రోప్ పార్టీ రక్షణ వలయంగా నిలబడాలి. ఎక్కడన్నా ఉందా? ఏ సందర్భంలో అన్నా కనబడిందా? లేదే. మరి ఇటువంటి స్థితిలో వాహనం ముందు ఎవరు రాకుండా చూసుకోవాల్సినటువంటి రోప్ పార్టీ లేదు, Z+ సెక్యూరిటీ లేనప్పుడు ఎవరో పడ్డారు, ఏదో జరిగిందంటే కారణం ఎవరవుతారు? మీరు ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వరు, రోప్ పార్టీని అరేంజ్ చేయరు, ఎవరో చచ్చిపోయినారంటారు. ఇవాళ ఎస్పీ మొన్న చెప్పిన వర్షానికి భిన్నంగా ఇవాళ వేరే వర్షం చెప్తున్నారు. మొన్న ఏం చెప్పారు? ఒక ప్రైవేటు వాహనం ఢీకొని సింగయ్య కింద పడిపోయాడు, ఆసుపత్రికి తరలించిన తర్వాత చనిపోయినట్టు డిక్లేర్ చేశారని కదా. ఇవాళ ఏం చెప్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారి వాహనం కిందనే పడ్డాడన్నట్టుగా మళ్ళీ చనిపోయినట్టుగా మాకు కొన్ని వీడియోస్ వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? ITDP ఆఫీస్ నుంచి. వాళ్ళు చక్కగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో క్రియేట్ చేసి మీకు పంపించారు. వాటిని మీరు నమ్మి కేసును మార్చారు. కొత్త కథనంతో ఇవాళ కొత్త FIRని నమోదు చేశారు. ఇవన్నీ కోర్టులో నిలబడతాయా అంటే ఖచ్చితంగా నిలబడవు. ఇవన్నీ బూమ్రాంగ్ అవుతాయి. కానీ ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ని పలచన చేయడానికి, తగ్గించడానికి ఇంత కథనాలు వండి వార్చి వడ్డిస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్